హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషు జ్యువెలరీస్. ఈరోజు బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. రీజనబుల్ ప్రైసెస్లోనే తీసుకొని వచ్చానండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కలెక్షన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి. అదిరిపోతున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడాను. లేటెస్ట్ కలెక్షన్స్ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచే మీకు కలెక్షన్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. కలెక్షన్స్ అయితే టూ గుడ్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మంచి డిజైన్స్, కొత్త డిజైన్స్ అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా న్యూ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరగానే. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా త్వరగా కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. ఎవరు కూడా లైక్ చేయకుండా ఉండకండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇంత మంచి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు అని అంటే డెఫినెట్గా త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి న్యూ కలెక్షన్స్, మీకు ఎటువంటి కలెక్షన్స్ కావాలో అన్ని కలెక్షన్స్ అనేది నేను అప్లోడ్ చేస్తానండి తప్పకుండాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలెక్షన్స్ అయితే అదిరిపోతున్నాయి. చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే తీసుకొని వచ్చానండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అద్భుతంగా ఉండే కలెక్షన్స్ అన్నీ కూడాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకా నేను వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేస్తున్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు అని అంటే నేను లింక్ అనేది కూడా నేను సెండ్ చేస్తాను మీకు. శారీస్ కానీ, జ్యువెలరీ కానీ ఇవి సెండ్ చేస్తూ ఉన్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా నాకు మెసేజ్ చేశారు అని అంటే లింక్ అనేది కూడా నేను సెండ్ చేస్తాను మీకు. ఓకేనా. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఎవరైతే గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. లింక్ అనేది తప్పకుండా మీకు సెండ్ చేస్తాను. ఓకేనా. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకోటి, ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొంతమంది స్కిప్ చేస్తూ చూస్తున్నారండి. మీరు స్కిప్ చేసి చూసారు అని అంటే మీకు నచ్చిన కలెక్షన్ అనేది మిస్ అయిపోతారు. అందుకనేసి స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మన ఛానల్ అనేది ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నేను మంచి కలెక్షన్స్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంకోటి, నేను లాస్ట్ టైం ఒక వీడియో సెండ్ చేశానండి. దాంట్లో ఒక కామెంట్ అనేది వచ్చింది. మీరు చెప్పిందే చెప్తున్నారు అని ఒక కామెంట్ అనేది వచ్చిందండి. ఆ కామెంట్కి నేను రిప్లై ఇవ్వాలి కదా, నేను రిప్లై ఇచ్చానండి. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ లేదు, నా వీడియోస్ చూడాలని లేదు అనుకున్న వాళ్ళు అసలు చూడకండి. మీరు ఇట్లానే అంటే చెప్పిందే చెప్పి అని అంటే అండి, నేను నార్మల్గా పాజిటివ్ థింక్లోనే తీసుకున్నానండి. నెగిటివ్ థింక్ అయితే నేనేం తీసుకోలేదు. నేను ఒప్పుకుంటానండి. నేను చెప్పిందే చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒక్కటే కాదు కదా వీడియో అనేది చూసేది. ఒక 10 మంది ఉన్నారండి. ఆ 10 మంది నా వీడియోస్ అనేది చూడరు కదా. ఇది సోషల్ మీడియా అన్నాక చాలామంది చూస్తూ ఉంటారు. మీరు మాత్రమే చూస్తూ ఉండరు. అర్థమవుతుందా? చాలామంది చూస్తారు కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా మన ఛానల్ని క్లిక్ చేసి చూసినా కానీ వాళ్ళకి తెలియాలి కదా ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేసి, ఎలా ప్రాసెస్ అనేది కూడా నేను చెప్పాలి కదా అనేసి ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తూ ఉంటానండి. వాళ్ళ కోసమనే కానీ నేను చెప్పింది చెప్పాలి అన్న ఉద్దేశం అయితే కాదండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను చెప్పిందే చెప్పడం. ఎందుకంటే న్యూ పీపుల్స్ కూడా వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం చెప్పాలి. వాళ్ళు చూసేదే ఒక వీడియో, ఆ చూసే వీడియోలోనే మనకు అర్థమయ్యేటట్టు వాళ్ళకి చెప్తే వాళ్ళు మన వీడియోస్ అనేది చూస్తారు. అందుకనేసి నేను చెప్పిందే చెప్తున్నానండి. మీకు ఎవరికన్నా నాకు మా ఛానల్ని ఇంట్రెస్ట్ లేదు, మాకు చూడాలని లేదు అని అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు అసలు చూడకపోయినా ఏమి అభ్యంతరం లేదండి. ఎందుకంటే మన ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడో కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు అంటే నెగిటివ్గా. కొంచెం అది నేను ఎక్కువ పట్టించుకోనండి. ఓకేనా. మనం ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే ఇంత మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారంటే ఐఎమ్ వెరీ లక్కీ అండి. చాలామంది నన్ను మంచిగా వీడియోస్ తీస్తున్నారు. మంచిగా ఉంది మీ వాయిస్, మంచి కలెక్షన్స్, ఇంత మంచిగా చెప్తున్నారు. ఆ ఒక్కరి పర్సన్ వల్ల నేనైతే డిలే అయిపోను కదండి. అందుకనేసి నేను న్యూ పీపుల్స్ ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి చెప్పడానికి నేను వస్తానండి.
ఓకేనా. వాళ్ళు కూడా చూడాలి కదా, ఎలా ఆర్డర్ చేసుకోవాలి వాళ్ళకి తెలీదు. నేను నార్మల్గా ఈ కలెక్షన్ చూడండి, ఈ కలెక్షన్ చూడండి అని చెప్తే వాళ్ళకి ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేసి చూడరండి. మళ్ళీ వాళ్ళు చూడకుండా బ్యాక్కి వెళ్ళిపోతారు. అందుకనేసి నేను ప్రతి ఒక్క వీడియోలో వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్తాను. ఓకేనా. మీకు ఎవరికైనా చూడాలి అంటే నా ఛానల్ చూడకుండా ఉండాలి అని అంటే చూడకుండా ఉండండి, నాకు నో ప్రాబ్లం అండి. మీకు ఇష్టం ఉంటే నా ఛానల్ చూడండి, లేదు మాకు ఇష్టం లేదు అని అంటే బ్యాక్ వెళ్ళిపోండి. ఓకేనా. బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు కూడా కామెంట్ చేయొద్దు. ఓకేనా. మీరు బ్యాడ్ కామెంట్స్ కామెంట్ చేసినా కానీ నేను పాజిటివ్ థింగ్లోనే తీసుకుంటానండి. ఎందుకంటే నేను ఇప్పుడు పాజిటివ్గానే ఆలోచిస్తూ ఉంటాను. ఓకేనా. మీరు ఎన్ని కామెంట్స్ చేసినా కానీ నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. అలా అని మీరు బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ పెట్టకండి. ఓకేనా. నేను నార్మల్గా చెప్తున్నాను మీతో. ఓకే. కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకేనా. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఎలా ఆర్డర్ చేసుకోవాలని చెప్తాను. ఇప్పుడు చూస్తున్న జ్యువెలరీలో మీకు ఏం నచ్చినా కానీ ప్రైస్తో సహా నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ కూడా నేను స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో టైటిల్ మీద ఇచ్చినాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఏం నచ్చినా కానీ ప్రైస్తో సహా నాకు స్క్రీన్ షాట్ అనేది సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత అవైలబుల్లా కాదా అనేసి చెక్ చేసుకోండి. నేను అవైలబుల్ అని చెప్పిన తర్వాత మీరు అడ్రస్ అనేది సెండ్ చేయాలండి. అడ్రస్ కూడా ఏమేమి సెండ్ చేయాలి అనేసి నేను ఒక ఫార్మేట్ అనేది మీకు సెండ్ చేస్తాను. అవన్నీ కూడా మీరు ఫిల్ చేసి నాకు సెండ్ చేయడమే. సెండ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాలండి. పేమెంట్ వచ్చి ఆన్లైన్ ప్రాసెస్, ఆఫ్లైన్ లేదు. కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది ఉందా అని కూడా అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది లేదండి, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంది. వన్స్ మీరు పేమెంట్ అనేది చేసేస్తారు కదా, నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి. సెండ్ చేసిన తర్వాత మీకు ఆర్డర్ వచ్చి 7 to 10 days పడుతుందండి మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అవ్వడానికి. ఓకేనా. మీకు వన్స్ మీకు ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోయింది అని అంటే ఒక అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి. ఎందుకు అని అంటే డ్యామేజెస్ ఏమన్నా వచ్చింది అని అంటే తప్పకుండా మీకు రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుందండి. అందుకనేసి అన్బాక్సింగ్ వీడియో 360 degrees అనేది ఉండాలి. ఓకేనా. ఫస్ట్ వీడియో అనేది ఆన్ చేయండి, తర్వాత ప్రోడక్ట్ మీద అడ్రస్ అనేది ఉంటుంది, చూపించండి. తర్వాత 4 sides చూపించండి. ఆ తర్వాత ఓపెన్ చేయండి. ఇన్ కేస్ డ్యామేజెస్ వచ్చింది అని అంటే తప్పకుండా మీరు కెమెరాకి చూపించాలండి. కెమెరాకి చూపించకుండా అసలు ఉండకండి. మీకు ఎటువంటి డ్యామేజ్ వచ్చినా కానీ కెమెరాకి చూపించండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ చేయండి. త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా న్యూ కలెక్షన్స్ కూడా నేను తీసుకొని వస్తాను. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. త్వరగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. చాలా బాయ్ అండి.